హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ ఎంతో రుచిగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు, అలాగే కొంచెం మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ పచ్చెనపప్పుని యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకుందాము. అలాగే ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా మనం మిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక 2 పెద్ద టమాటాలను అయితే నేను కట్ చేసి వేసుకున్నాను. చిన్నగా అయితే ఒక 3 తీసుకున్నా సరిపోతుంది. ఇవి లైట్గా మగ్గిన తర్వాత ఒక కట్ట కొత్తిమీరని ఈ విధంగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుందామండి. మనకి ఈ టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా మగ్గిపోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అలాగే మనం వేగించి పెట్టుకున్న టమాటా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టుకుందాము. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక పోపు గింజలన్నింటినీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా తుంచి వేసుకొని కరివేపాకును కూడా వేసేసుకుందాము. ఇలా పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. రైస్లో కానీ టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.